శ్రీమద్ భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాబోతున్నదనగా అర్జునుడు వైరాగ్యాన్ని పొందాడు కదా, ఆ వైరాగ్యం నుంచి విముక్తుని చేసి యుద్ధానికి సంసిద్ధుని చేయడం కొరకు మరియు ఈ కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన పిదప కేవలం 3 పుష్కరాల కాలం ముగిసిన తర్వాత కలియుగం ప్రారంభం కాబోతుంది. కృష్ణుడు తన అవతారాన్ని చాలించిన మరుక్షణమే కలియుగం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ మానవాళిలో కొందరినైనా ఉద్ధరింప చెయ్యాలనేటటువంటి సదుద్దేశంతో ఆ పరమాత్ముడు గీతోపదేశం చేశాడు. అయితే కొంతమందికి సందేహాలు కలుగుతూ ఉన్నాయి, కొంతమంది అయితే విమర్శలు కూడా కావించారు. యుద్ధం చేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు ఇంత గీతోపదేశాన్ని బోధించేటంత వరకు కూడా సైన్యాలు, ఉభయపక్ష సైన్యాలు కూడా ఏం చేస్తూ ఉన్నాయి, అలా నిలబడిపోయాయా అని కొంతమంది. తర్వాత మరి ఈ గీతోపదేశం అలా కాదు, ఏదో సంగ్రహంగా చెప్పేశాడు అని మరికొంతమంది అలా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సమాధానం ఏమిటంటే, నిజానికి ఈ గీతోపదేశం సమగ్రంగానే చెప్పాడు, ఏం అనుమానం లేదు. ఈ భగవద్గీత భక్తి ప్రపత్తులతో కానీ పఠించినట్టయితే, శ్రద్ధాశక్తులతో పరిశీలనగా చూసినట్టయితే సకల వేద సారాంశం అంతా కూడా, సకల పురాణేతిహాసాల సారాంశం అంతా కూడా, సకల ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, ఒక్క మాటలో చెప్పాలంటే సకల శాస్త్రాల యొక్క సారాంశాన్ని అంతటినీ కూడా ఆ భగవద్గీతోపదేశంలో పరమాత్ముడు చెప్పినటువంటి 574 శ్లోకాల్లో ఈ సారాంశాన్ని అంతటినీ కూడా నిక్షిప్తం చేసేశాడు, నిబిడీకృతం చేసేశాడు అనడంలో ఎట్టి సందేహం లేదు. అయితే ఇక్కడ మరో సందేహం, ఆయన ఎంతసేపు చెప్పేటంత వరకు కూడా ఉభయపక్షాలు అలా చూస్తూ ఉండిపోయాయా, గోళ్ళు గిల్లుకుంటూ ఉండిపోయారా, ఇలా హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకి కాలం ఆయన చేతిలో ఉంది, కాల పురుషుడైన, కాలాతీతుడైన, పైగా శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారమని మనకి భాగవతంలోనూ చెప్పబడుతుంది, భగవద్గీతలోనూ కూడా పరమాత్ముడు చెబుతాడు. ఇక మహాభారతంలో కూడా అనేక చోట్ల తెలుస్తుంది మనకి. ఇక పురాణాలు చెప్పాయి, వేదాలు క్షుణ్ణంగా చెబుతూనే ఉన్నాయి. అటువంటప్పుడు ఈ సందేహం రావడం అంటే అంతగా పఠించిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. ఇది సమగ్రంగా చెప్పలేదు అనే వాళ్ళకి కూడా ఆయనే చెప్పాడు. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏమన్నాడు, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఏదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున, నేను బోధించేటటువంటి ఈ గీతోపదేశాన్ని నువ్వు శ్రద్ధాశక్తులతో, భక్తి ప్రపత్తులతో విన్నట్టయితే నువ్వు ఈ లోకమందు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ, చదవాల్సినటువంటి గ్రంథం కానీ ఏదీ ఉండదయ్యా, ఏది మిగలదయ్యా అని చెప్పాడండి ఆయన. అది భగవద్గీత యొక్క గొప్పతనం అని కూడా మనవి చేస్తూ ఉన్నారు. ఇక ఆ సమయంలో వీళ్ళందరూ కూడా ఇలా నిలబడిపోవడమా అనడం కూడా హాస్యాస్పదం. ఎందుకంటే విష్ణువు మాయాతీతుడు, మాయకే ఆయన మహామాయ. ఆ మాయ ఆయన్ని ఎప్పటికీ కూడా అధిగమించదు. కానీ ఆయన మాయ ముందు బ్రహ్మాది దేవతలు కూడా అధిగమించలేరు. అంతటి విశిష్టమైనటువంటి మాయ, సకల లోకాల్ని కూడా మోహింప చేయగలిగేటటువంటి విష్ణు మాయ, కృష్ణ మాయ. మనకి దీనికి ఒక చక్కటి ఉదాహరణ భాగవతంలో ఉంది. కృష్ణ పరమాత్ముడు బాలుడిగా
ఆ గోపబాలుడితో పాటు గోవుల్ని కాస్తూ ఉంటాడు కదా, గోపాలుడు కదా. అలా కాస్తూ ఉండగా ఈ గోపబాలుడితో పాటు ఈ గోపాలుడు కూడా చల్దులు ఆరగిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక గోపబాలుడు వచ్చి, కృష్ణ కృష్ణ, మనకి ఆవులంటే అన్నీ ఉన్నాయి, కానీ ఆవు దూడలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు, ఏమైపోయాయో ఏమిటో అని కంగారుగా చెప్పాడు. ఈ గోపబాలురు అందరూ కూడా ఏమిటి అని విస్తుపోతూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, మీరందరూ కూడా చల్దులు ఆరగించండి, నేను వెతికి తీసుకొస్తాను అని బయలుదేరాడు. వనమంతా గాలించాడు, ఎక్కడా కనిపించలేదు. చేతిలో ఒక చద్దన్నం తాలూకు ముద్ద చేతిలో కూడా ఉండిపోయింది దీనికి, ఎక్కడా కనిపించలేదు. తిరిగి తిరిగి వచ్చాడు. వచ్చి చూశాడు కదా, ఇక్కడ గోపబాలురు కూడా కనిపించడం లే. ఏమైపోయారు అనుకుని ఒక్కసారి ఆలోచించాడు, అవలోకించాడు. ఓ, బ్రహ్మదేవుడే తన మాయా గుహలో వీళ్ళందరినీ కూడా బంధించేశాడా. బ్రహ్మమాయ, నా మాయ ముందు బ్రహ్మమాయ అని నవ్వుకున్నాడు ఆయన. సరే అనుకున్నాడు, ఆ గోప బాలురుగాను ఈయన అవతారాలు దాల్చేశాడు, ఇటు ఆవు దూడలుగా కూడా ఈయన రూపాలు దాల్చేశాడు. చాలా ఆశ్చర్యం ఏమిటంటే, ఆ గోపబాలురు యొక్క నడతలో కానీ, నడకలో కానీ, యాసలో కానీ, భాషలో కానీ, ఆ కట్టుబాట్లలో కానీ కించిత్తు కూడా తేడా లేకుండా అలాగే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మసులుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికంటే కూడా మిక్కుటంగా ప్రేమాభిమానాలు కనబరుస్తూనే ఉన్నారు. కించిత్తు కూడా ఎవరికి అనుమానం కానీ, ఎట్టి సందేహం కానీ కలగలేదు. ఇక ఈ గోవులకి కూడా తమ దూడలు కావనుకునేటటువంటి సందేహం వాటికి కూడా కలగలేదు. ముందు కంటే కూడా ఇంకా మిక్కుటంగా పాలు అధికంగా ఇస్తూ ఉన్నాయట. ఈ గోవత్సములకు తమ పొదుగులు చేపుతూ ఇక అంతకంటే కూడా ప్రేమాతిశయంతో, మిక్కిలి వాత్సల్యంతో వాటికి పాలు ఇస్తూ కూడా ఉన్నాయట. ఆ విధంగా గడుస్తూ ఉంది. దాదాపుగా సంవత్సరం దాదాపుగా వచ్చేసింది. ఇక 5 రోజులు మాత్రమే ఉంది సంవత్సరానికి. ఒకసారి బలరాముడు చూశాడు, ఆయన కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ కొండ మీద ఉండేటటువంటి గోవులు, కింద ఉండేటటువంటి లేగ దూడలు అరుస్తుంటుంటే, ఆ కొండల మీద నుంచి, ఆ గోవర్ధనగిరి కొండ మీద నుంచి పరుగు 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 మీద అంగలు అలా వేస్తూ పరుగున వచ్చి ఆ దూడలకి మిక్కిలి ప్రేమాతిశయంతో పాలు కుడుపుతూ ఉంటుంటే బలరాముడికి కాస్త అనుమానం వచ్చేసింది. ఇక ఈ గోపబాలురు కూడా వాళ్ళని చూసి కూడా అనుమానం కలిగింది ఈయనకి. ఏమిటిది అనుకున్నాడు. ఆ గోపబాలుర్లోనూ కృష్ణుడే కనిపిస్తున్నాడు, ఈ లేగదూడల్లోనూ కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని అడిగేసేసాడు, కృష్ణ, నేను ఆ దూడలు దేవతా అంశస్వరూపాలని, ఆ దూడలు మహర్షుల యొక్క అంశస్వరూపాలని, ఆ గోప బాలురు దేవతల యొక్క అంశస్వరూపాలని నేను అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడేమిటి వీళ్ళు కూడా ఈ లేగదూడల్లోనూ నువ్వే కనిపిస్తున్నావు, ఆ గోప బాలుర్లోనూ నువ్వే కనిపిస్తున్నావు, ఏమిటి విచిత్రం అని అడిగాడు. అన్నగారి మీద ఉండేటటువంటి ప్రేమాభిమానాల వల్ల, ఆ అనుగ్రహం వల్ల ఆయన నిజం చెప్పేశాడు. బ్రహ్మదేవుడు తన మాయని ప్రదర్శించాడు, అసలైనటువంటి ఈ గోవత్సములను దాచేశాడు, గోప బాలుర్ని కూడా దాచేశాడు తన మాయా గృహంలోను. సరే చూద్దాం అనుకుని నేను ఈ విధంగా తయారయ్యాను అని చెప్పాడు. నవ్వుకున్నాడు బలరాముడు. మనసులో అనుకున్నాడు కూడా, నీ మాయ ముందు ఆ బ్రహ్మమాయ ఎవరు కనిపెట్టగలరు నీ మాయ అని చాలా ఆనందపడ్డాడు బలరాముడు. అయిపోయింది. ఇక సంవత్సరం అయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చింది. ఇదేమిటి, నా మాయా గుహలో
గోవత్సములు అక్కడే ఉన్నాయి, గోప బాలురు అక్కడే దాచారు కదా, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడేమిటి? మళ్ళీ ఇక్కడ లేగదూడలు కనిపిస్తున్నాయి, గోప బాలురు కనిపిస్తున్నారు, కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఎవరు వీళ్ళు? మరొక బ్రహ్మ కానీ ఏర్పడ్డా? మరో సృష్టికర్త కానీ వీటిని సృష్టించేశాడా? లేక ఆ పరబ్రహ్మే ఈ సృష్టిని కావించాడా అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఒకసారి పరిశీలనగా చూసేసరికి అందరిలోనూ కూడా గద, పద్మము, శంఖము, చక్రము పట్టుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి కృష్ణుడి వంక చూశాడు. ఇంకేముంది, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సంపూర్ణ అవతారం అని గ్రహించేశాడు. ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా అవతరించాడని కూడా అప్పుడు గ్రహించగలిగాడు. వెంటనే పాదాల మీద పడిపోయాడు. పడిపోయి, తండ్రి గారు, నేను మెమ్ముగా భావించలేకపోయాను, నన్ను మన్నించండి. మీ మాయ ముందు మా మాయ ఎంత? ఈ సకల లోకాల్ని కూడా మోహింపచేయగలరు మీరు. నేనే కాదు, ఎవ్వరూ కూడా మీ మాయను అధిగమించలేరు. ఆ మాయ కూడా మీ అధీనంలోనే ఉంటుంది కదా. అంచేత నన్ను మన్నించండి, నేను తెలుసుకోలేకపోయాను అని అసలు దూడల్ని ఇచ్చేసేయడం, అసలు గోపబాలుడిని కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కృష్ణుడు నవ్వుకున్నాడు. చిరునవ్వుతో ఆ బ్రహ్మదేవుని ఆశీస్సులు అందజేసి పంపించేశాడు. ఇప్పుడు మరొక సందేహం కూడా ఏమిటంటే, అందరూ అంటుంటారు, ఈ మధ్యన ఒక ఆయన వ్యాసం కూడా రాసేశాడు. ఇది ఆ యుద్ధ భూమిలో చెప్పాడు కాబట్టి సంగ్రహంగానే చెప్పాడట, అంటే సంక్షిప్తంగా చెప్పాడట, సమగ్రంగా చెప్పలేదట. మరొకసారి విన్నవిస్తూ ఉన్నాను నేను. ఈ భగవద్గీత సకల వేద సారాంశము, సకల పురాణేతిహాసాల సారాంశము, న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము, ఒక్క మాటలో చెప్పాలంటే సకల శాస్త్రాల యొక్క సారాంశం అంతా కూడా ఆ భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి 574 శ్లోకాల్లో నిక్షిప్తం చేసేశాడు, నిబిడీకృతం చేసేశాడు అనడంలో ఎట్టి సందేహం లేదు. ఇది యథార్థమని కూడా మనవి చేస్తూ, ఆయన మాయ ఎవ్వరూ కూడా అధిగమించలేరు అని కూడా మనకి భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకంలో కూడా అర్జునుడితో చెబుతాడు పరమాత్ముడు. అర్జునా, నా మాయని ఎవ్వరూ కూడా అధిగమించలేరయ్యా, బ్రహ్మాది దేవతలు కూడా అంటాడు. 7వ అధ్యాయం 14వ శ్లోకం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే అంటాడు. అర్జున, నా మాయని ఎవ్వరూ కూడా అధిగమించలేరు. నా మాయని అధిగమించి నన్ను పొందాలంటే నన్నే ధ్యానిస్తూ, నన్నే స్మరిస్తూ, నా గురించి తెలుసుకుంటూ ఉండేటటువంటి పరమ భక్తులు మాత్రమే ఆ నా మాయని అధిగమించి నన్ను పొందగలరయ్యా అని చెబుతాడు. అంచేత ఇలాంటి సందేహాలకి, ఇలాంటి విమర్శలకి కూడా ఈ భగవద్గీత ఎంత మాత్రం కూడా మీరు ఆ విధంగా భావించవద్దని మనవి చేస్తూ, భగవద్గీత చాలా గొప్ప గ్రంథం అని మరొక్కసారి స్పష్టం చేస్తూ, భగవద్గీతను చదవండి, మీరు తరించండి.